మీరెప్పుడైనా చనిపోయిన వ్యక్తిని పెట్రోల్ బంకు క్యూలో నిలబెట్టడం గురించి విన్నారా? కానీ ఆ ఘోరం, ఆ విషాదం జరిగింది. నిజంగా జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లాలో చోటు చేసుకున్న ఒక హృదయ విదారక ఘటన సామాజిక మాధ్యమాల్ని కుదిపేస్తోంది. సర్వేష్ కసౌధన్ అనే వ్యక్తి మరణించగా కుటుంబ సభ్యులు శవాన్ని శ్మశానానికి తరలిస్తున్నారు. అంతిమ యాత్ర కోసం తీసుకెళ్తున్న వాహనంలో హఠాత్తుగా డీజిల్ అయిపోయింది. బంధువులు సిధావే గ్రామంలోని పెట్రోల్ బంక్ వెళ్లారు. కానీ అక్కడ తీవ్ర రద్దీ కారణంగా శవాన్ని ఉంచిన వాహనం దాదాపు 2 గంటల పాటు క్యూలో వేచి ఉండాల్సి వచ్చింది. 2 గంటల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత చివరికి వారు పెట్రోల్ బంక్ సిబ్బందినైతే కలిశారు. కానీ అప్పటికే బంకులో స్టాక్ అయిపోయింది. అంతేకాదు, శవమైనా సరే క్యూలో ఉండాల్సింది అంటూ చాలా నిర్లక్ష్యంగా మాట్లాడారు. చనిపోయిన వ్యక్తితో పాటు 2 గంటలు క్యూలో నిలబడి చివరికి నిరాశతో వెనుదిరగాల్సి రావడం బంధువులను ఎంత వేదనకు గురి చేసి ఉంటుందో ఊహించండి. ఇది నిజంగా మానవత్వానికి ఒక కలంకం అని చెప్పాలి. ఈ తీవ్ర ఇంధన కొరతకు ఇజ్రాయెల్ ఉద్రిక్తత వల్ల ఏర్పడిన మిడిల్ ఈస్ట్ సంక్షోభం కారణమని చెప్తున్నారు, ఎప్పటి నుంచో అంటున్నారు కూడా. అయితే ఈ సంక్షోభం కారణంగా మన దగ్గర ఎంత కొరత ఉందో ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా అంతే కొరత ఏర్పడింది. కానీ ప్రభుత్వాలు చూడండి, ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదు. పైగా బ్రహ్మాండంగా ఉంది, ఎలాంటి కొరత లేదు అని చెప్పుకుంటూ వస్తున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయనే విషయం ఇప్పుడు ఈ ఘటన నిరూపిస్తోంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం చనిపోయిన వారికి గౌరవప్రదమైన అంత్యక్రియలు జరగని దుస్థితి. ఇది ప్రభుత్వ వైఫల్యాల్ని స్పష్టంగా చూపిస్తోంది. ఈ ఘటనలో కేవలం ఇంధన కొరత మాత్రమే కాదు, మానవత్వం ఎంతగా దిగజారిందో కూడా కనిపిస్తోంది. చనిపోయిన వ్యక్తి శవాన్ని పెట్రోల్ బంక్ క్యూలో నిలబెట్టడం అనేది ఊహించలేని దారుణం. ఇది మన సమాజంలో మానవత్వం మంటగలిసిందనడానికి నిదర్శనం. ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే మరి ప్రభుత్వాలు ఏం చేయాలి? ప్రజలుగా మనం ఎలాంటి బాధ్యత తీసుకోవాలి? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి. ఈ సమస్యపై అవగాహన పెంచండి.